అప్పుడు ఆయన బ్రిటిష్ వాళ్ళ తోటలు వెళ్ళి మట్టి తవ్వి ఆ మట్టి పని చేసి కొంచెం డబ్బులతో చదివేవాడు. ఆ దినాల్లో బిఏ చదువుకున్నాడు మా నాన్నగారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో బిఏ చదువుకున్న మా నాన్నగారు హైదరాబాద్లో సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి దగ్గర కూర్చునేవాడు. ఒక ఆఫీసర్ అయినా అంటే మట్టి కుప్పలోంచి దేవుడు ఎట్లా లేపుతాడు చూడండి. అధిపతులతో రాజులతో కూర్చోబెట్టినాడు మా నాన్నగారిని. ఆయన చదువుకుంటున్నప్పుడు ఆ బ్రిటిష్ బోర్డింగ్ కాలేజ్ స్కూల్కి బక్సింగ్ గారు వచ్చినారు. 1940s సంగతి చెప్తున్నారు. అప్పుడు బక్సింగ్ గారు వస్తే బక్సింగ్ గారు చూడడానికి ఆయన వాక్యం వినడం చాలా వేల మంది వచ్చినారు. వాక్యం విన్నారు. తర్వాత చాలా చేతులు ఎత్తినారు, రక్షింపబడ్డారు. అందరికీ భోజనాలు పెట్టినారు. భోజనాలు కూర్చొని తింటున్నారు అందరూ. సడన్గా భయంకర వర్షం స్టార్ట్ అయింది. ఇంత లావు చుక్కలు. దానికి అందరూ లేచి ఆ తలాకులు పట్టి పారిపోతా ఉంటే అప్పుడు బక్సింగ్ గారు వచ్చి ఎవరు లేవద్దు కూర్చోండి అన్నాడు. అంత వర్షం పడతా ఉంటే కూర్చోబట్టాడనేసి మా నాన్నగారి కోపం వచ్చి ఆయన చూస్తా ఉన్నాడు. ఎవరిని? బక్సింగ్ గారిని చూస్తా ఉన్నాడు. షాల్ వి ప్రే. బక్సింగ్ గారి అదే మాట, షాల్ వి ప్రే. ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేసినాడు కదా? Loving, living Heavenly Father, prayer hearing God, prayer answering God, wonder working God. అద్భుతాలు చేసే దేవా, ప్రార్థన ఆలకించే దేవా. వర్షాలు ఒక లైట్ ఆర్పేస్తే ఇట్లా ఆరిపోయింది. నాన్నగారు అందుకని కూర్చోమన్నాడా? ప్రార్థన చేయగానే వెంటనే ఆగిపోయింది. భయంకర వర్షం పడాలి, ఆగిపోయింది. ఆగిపోతే అప్పుడు మా నాన్నగారు అట్లా చూస్తాను. ఏం దైవజనుడు ప్రార్థన చేయగానే వర్షం ఆగిపోయింది. సరే, ఇంకా అందరు భోంచేస్తా ఉంటే మళ్ళీ ఇంకోసారి వచ్చిన బక్సింగ్ గారు వచ్చి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కేవలం 10 నిమిషాలే వర్షం ఆగుతుందంట. తర్వాత బయట వర్షం పడుతుందంటే అందరూ టైం చూస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు. తర్వాత 10 నిమిషాల తర్వాత ఎంత భయంకర వర్షం పడిందంటే మోకాళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అప్పుడు మా నాన్నగారు బక్సింగ్ గారిని చూసి, ఈజ్ ట్రూలీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, నిజమైన దైవజనుడు అని బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి మా నాన్నగారు బక్సింగ్ గారిని వెంబడించినారు. బక్సింగ్ గారు మా నాన్నగారి జీవితంలో ఎంత ప్రభావం చూపించినాడు. ఆయన ప్రార్థన జీవితం ఎంత ప్రభావవంతమైంది ఆయన చూస్తూ వచ్చినాడు.